అదర్ దెన్ ట్రంపే దగ్గరుండి గ్రే లిస్ట్లో ఉన్న IMFకి సంబంధించిన గ్రే లిస్ట్లో ఉన్న పాకిస్తాన్ని లిస్ట్లోంచి బయటికి తీసి దానికి $7 బిలియన్ అప్పు ఇప్పించాడు. ఎందుకు? మనని ప్రొవోక్ చేయడానికి. సరే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకసారి అక్కడ దయనీయ స్థితిలో ఉంది. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. అసలు బతకడానికి నిత్యావసరాలు అసలు అందుబాటులో లేవు కాబట్టి ప్రజలు తిడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు TTP గురించి మనం ఒక్కసారి టెర్రరిజం గురించి మాట్లాడుకుంటే కనుక తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కొన్ని ఖైబర్ పఖ్తూన్ఖాకి అలాగే బలూచిస్తాన్కి సంబంధించిన కొన్ని విలేజెస్లో ఫ్రెష్గా అటాక్స్ చేయడం, ఆ విలేజెస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం, మొత్తానికైతే ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా అంటే రెబెలియన్ యాక్టివిటీస్ అని చెప్పుకోవచ్చు. టెర్రరిజం కంటే రెబెలియన్ యాక్టివిటీస్ ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇటు తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఈ TTP ఇవి రెండు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. అంటే మనం చూస్తే పాకిస్తాన్కి నార్త్ అలాగే వెస్ట్ రెండు సైడ్స్లో ఈ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇంకో పక్కన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు. ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను జైల్లో పెట్టారు. సో పొలిటికల్గా అసలు అపోజిషన్నే లేకుండా చేస్తున్నారు. అసలు పాకిస్తాన్ లాంటి దేశంలో అసలు డెమోక్రసీ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కంట్రీ మొత్తాన్ని రూల్ చేసేది డిఫెన్స్కి సంబంధించిన కల్నల్స్, కమాండర్స్, జనరల్స్. ఇటు వీళ్ళే కంట్రీని మొత్తం రన్ చేస్తుంటారు. మినిస్టర్స్ కాదు, అక్కడ ఉండే డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్స్ కాదు, వాళ్ళు కాకుండా ఆర్మీకి సంబంధించిన వాళ్ళే రన్ చేస్తుంటారు. కాబట్టి మొత్తం మీద ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల కూడా ప్రస్తుతానికి ఇబ్బంది పడుతుంది. ప్రావిన్సెస్ అన్నీ చాలా ఓపెన్గా ఫైట్ చేస్తున్నాయి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని. ఇటు మనం చూస్తే ఖైబర్ పఖ్తూన్ఖా కానీ, గిల్గిత్ బల్తిస్తాన్ కావచ్చు, అలాగే పంజాబ్, అలాగే సింధ్, అలాగే బలూచిస్తాన్. గిల్గిత్ బలూచిస్తాన్ గురించి బల్తిస్తాన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకోవచ్చు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ప్రజలు ఇండిపెండెన్స్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఇన్ని దశాబ్దాలు చూసిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా, ఇన్ని డెకేడ్స్ చూసిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా ఏమంటున్నారు, ఇటు పాకిస్తాన్లో డెవలప్మెంట్ లేదు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి డెవలప్మెంట్ లేదు. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఇటు క్యాపిటల్ ఇస్లామాబాద్ నుంచి కావచ్చు, చాలా మన కాశ్మీర్లో ఉన్న టెరైన్ ఉంటుంది, కొండ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ జైష్-ఈ మొహమ్మద్ అలాగే అల్ ఖైదా ఇలాంటి గ్రూప్స్ అన్నీ కూడా వాళ్ళ స్థావరాలని మనం ఆపరేషన్ సింధూర్లో పేల్చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి షిఫ్ట్ చేసే ప్లాన్లోనే ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి షిఫ్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో మొత్తం మీద ఈ ఏరియాస్లో ఒక రకంగా రెసిస్టెన్స్ అయితే స్టార్ట్ అయింది, రెబెలియన్ అయితే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక 3 కానీ 4 భాగాలు అయ్యే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు మనం ఇటు రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు మనం ఏదో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన ఇంకొక స్టేట్మెంట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కూడా చేశారు. అప్పుడు కూడా చెప్పారు, ఎప్పటికైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే అవ్వబోతుంది ఖచ్చితంగా, దానికోసం మనం అవసరం ఉంటే యుద్ధం చేస్తేనే తెచ్చుకుందాం అన్నారు. ఇప్పుడు సింధ్ గురించి అయితే చాలా క్లియర్గా సింధ్ కమ్యూనిటీకి, ఇండియాలో ఉన్న కమ్యూనిటీస్కి, ప్రజలకి అనుబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది. వాళ్ళు ఇక్కడ మనం ఏవైతే ఫాలో అవుతుంటామో కస్టమ్స్, కల్చర్స్ అవే అక్కడ సింధ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఫాలో అవుతున్నారు. 1970s నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఒక రెబెలియన్ని స్టార్ట్ చేశారు. ఆ రెబెలియన్కి ప్రస్తుతానికి రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి ఫ్యూయల్ చేశాయి, మళ్ళీ ఒకసారి ఆజ్యం పోసాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద సింధ్ ప్రాంతంలో ప్రస్తుతానికి ప్రొటెస్ట్లు మళ్ళీ మొదలయ్యాయి. భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇండియాలో మమ్మల్ని కలపాలి, మాకు పాకిస్తాన్ గవర్నమెంట్ వద్దు, మాకు పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు, పాకిస్తాన్ దేశంలో మేము ఉండాలనుకోవట్లేదని చెప్పుకొస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక్కసారి మనం ఆ విజువల్స్ అలాగే రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన ఆయన మాటల్ని కూడా వినే ప్రయత్నం చేద్దాం. मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए.